జీవితానికి జిలుగులు దీపావళి వెలుగులు. దీపావళి దీపాల అంతరార్థం ఇదే. పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. దీపాన్ని వెలిగించడం అంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. వెలుగుల పండగ దీపావళిని కులమతాలకు అతీతంగా చేసుకుంటారు. అయితే మన సరదాల కోసం పర్యావరణాన్ని శత్రువుగా మార్చేస్తున్నాం. 6 నెలల్లో వచ్చే కాలుష్యాన్ని ఒక్క రాత్రిలోనే ప్రకృతికి ఆపాదిస్తున్నాం. హానికరమైన టపాసుల జోలికి పోకుండా దీపాల కాంతులతోనే పండుగను చేసుకుందామంటున్న కృష్ణా జిల్లా గూడవల్లికి చెందిన పొట్లూరి సాంబశివరావు కుటుంబీకులు, సన్నిహితులు మాటల్లో కాదు చేతల్లో దశాబ్దాలుగా చేసి చూపిస్తున్నారు. తమ లోగిలే కాదు, తమ బంధుమిత్రుల లోగిళ్లలోనూ చైతన్యం తీసుకొస్తున్నారు. సనాతన సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించే క్రమంలో సాంబశివరావు దంపతులు గత 25 ఏళ్లుగా ప్రతి దీపావళికి 1000కి పైగా దీపాలు వెలిగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. దీపావళి పండుగ అనగానే దీపాలు పెట్టడం, టపాసులు పేల్చడం మాత్రమే కాకుండా లక్ష్మీదేవి పూజను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏటా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అంటే కేవలం టపాసులు కాల్చడం మాత్రమే కాదు, దీపాలను వెలిగించి తమ ఇళ్లలో ఉన్నటువంటి చీకటిని పాలద్రోలి సుఖ సంతోషాలతో ఉండడానికి వీలుగా ఉండేలాగా ఈ దీపాల పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ అంటే ప్రత్యేకంగా మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటారు? ఏం లేదమ్మా, మన సంప్రదాయాలని మన పద్ధతులను అందరూ మర్చిపోతున్నారు. దీపావళి అనగానే మన చిన్నప్పటి నుంచి దీపాలు వెలిగించుకునేవారు అండి. కానీ ఈ రోజుల్లో దీపాలు వెలిగించడం అనేది ఎవరు మర్చిపోయారు. ఎవరి కాళ్ళు 2 కరెంటు దీపాలు వెలిగించేస్తున్నారు. కానీ మాకు ఇది మర్చిపోకుండా ముందు తరాల వారికి కూడా గుర్తుండేటట్టు ప్రతి సంవత్సరం, మేము ఇల్లు కట్టి 22 సంవత్సరాలు అయింది, ప్రతి సంవత్సరం 1000 దీపాలతో ఈ ఇంటిని అలంకరించడం జరుగుతుందండి. ఇది మన ఇంటి పక్క వాళ్ళు కానీ, ఇంటి ముందు మన సహోద్యోగులు కానీ, మా బంధువులు అందరూ వస్తారు ఈ పండుగకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పండుగ ఇంట్రెస్ట్గా జరుపుతారు. నేను ముఖ్యంగా మా ఈ దీపావళిని మాత్రం మా ఇంటి పక్క వాళ్ళందరినీ, ముందు వాళ్ళని అందరిని పిలుచుకుని వాళ్ళందరికీ అనుగుణంగా మేము ఈ పండుగ జరుపుకుంటాం. మీరు చెప్పండి, లక్ష్మీదేవి పూజ దీపావళి అంటేనే ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఇంట్లో పూజిస్తూ ఉంటారు. అంటే మనకి తగిన దాంట్లో లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. మీరు ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారు? మేము ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుపుకుంటామండి. అందరిని పిలిచి అందరిని కలుపుకొని జరుపుకుంటూ ఉంటాము. మాకు తోచినంత వల్ల అందరిని పిలిచి అందరూ నిండుగా ఉండాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, దేశం అభివృద్ధిగా ఉండాలి. మాకు దీపావళి అంటే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం 1000 దీపాలతో వెలిగించామండి. ఈ సంవత్సరం ఇంకా బాగా రావాలని చెప్పి ఇగో పిల్లల చేత కోలాటము, పెద్దవాళ్ళ కోలాటం వేశారు, పిల్లలు ఇట్లా కృష్ణుడి వేషం వేశారు, భరతనాట్యం వేశారండి. మన సంస్కృతి ఇది కళకళలాడుతూ ఉంటుంది. దీపావళి అనేది ఉద్దేశంతో చేశారు. దీపావళి పండుగ అంటే కేవలం టపాసులు మోతలు కాదు, దీపాలు వెలిగించి దీపాల వెలుగులో లక్ష్మీదేవిని పూజించడమే. మేడం చెప్పండి, దీపావళి పండుగ అంటే ఏంటి? దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? దీపావళి పండుగ అంటే దీపాలు అన్నీ వెలిగించి అలక్ష్మిని పోగొట్టి లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడం అనే విధంగా మనం దీపావళి పండుగను చేసుకుంటాము. లక్ష్మీ పూజ చేసుకుంటాము. అదేవిధంగా మన ఇంట్లో చుట్టుపక్కలంతా దీపం వెలిగిస్తాము. మన కాంతితో అలక్ష్మి పోయి లక్ష్మీదేవి అందరి ఇంట వెలుగుతూ ఉంటుంది. దీంతో పాటు తపాసులు కూడా కాలుస్తారు. అది ఎప్పుడో రాక్షస మీద విజయం సాధించినందుకు వాళ్ళు చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు మనం కూడా చేసుకుంటాము. కాకపోతే పర్యావరణ హితంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ దీపాలు అనేవి ఎక్కువగా మంచిగా వెలిగించుకుంటే దీనివల్ల పర్యావరణం బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది. ఈ విధంగా అందరితో కలిసి చేసుకోవడం వల్ల పండగ వాతావరణం కూడా వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. దీపావళి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇలా దీపాలతోటి సెలబ్రేట్ చేసుకోవడం ఏమనిపిస్తుంది? ఇప్పుడు దీపం అంటే జ్ఞానానికి ప్రతీక. సో ఈ దీపావళి అంటే దీపాల వరుస. సో ఈ జ్ఞానాన్ని మనము ఎంత ఎక్కువగా ఒకదాని నుంచి ఒక గురువు నుండి శిష్యుడికి ఎట్లా పరంపరగా జ్ఞానం అనేది వెళుతుందో ఆ విధంగా ఈ దీపాల వరుస అనేది అందరూ ఆడవాళ్ళు కానీ అందరూ మగవాళ్ళు కానీ కలిసి వెలిగించడాన్ని, చీకటిని పారద్రోలటానికి మనందరము చేసే ప్రయత్నం. ఇంటి ముందు రంగవల్లులు దిద్దుకొని రంగవల్లుల్లో దీపాలు పెట్టుకుని ఎలా అంటే అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి లక్ష్మీదేవిని దీపాలతో పూజించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది?
ఈ దీపావళి పండుగని 3 రోజులుగా జరుపుకుంటారండి. మొదటి రోజు ధనత్రయోదశి, అలాగే యమ దీపాన్ని కూడా పెడతారు. యమ త్రయోదశి అని కూడా అంటారు. అయితే దాన్ని యమదీపం పెడతారు. ఆ యమదీపం అనేది మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్య దోషాలున్నా అవన్నీ తొలగించడానికి యమదీపాన్ని పెడతాము. రెండో రోజు భోగిగా నరక చతుర్దశి అంటారు. నరకాసురుని వధించిన రోజు నరక చతుర్దశి అంటారు. తర్వాత 3 అమావాస్య దీపావళి జరుపుకుంటాము. అయితే ఇది శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అంటూ మనం దీపాన్ని ప్రార్థించి మనకు ఆరోగ్యాన్ని ధన సంపదలని ఇవ్వమని కోరుకుంటూ మనలోని శత్రుబుద్ధి ఏమైనా ఉంటే దాన్ని కూడా తొలగించమని వేడుకుంటూ ఈ దీపాన్ని వెలిగిస్తాము. అదేవిధంగా ఈ దీపావళి ఆవళి అంటే వరుస. ఈ దీపాలని వరుస క్రమంలో వెలిగిస్తాం. ఈ వరుస క్రమంలో వెలిగించిన ఈ దీపపు కాంతి ఎంత దూరమైతే ప్రసరిస్తుందో ఆ ప్రసరణలోంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అంతేకాక ఈ దీపం నుంచి వచ్చే వెలువడే ఆ పొగ ఉన్నది క్రిమి కీటకాలన్నీ నశిస్తాయి. దానివల్ల మనకి ఆరోగ్యం సమకూరుతుంది. దీపావళి అంటేనే అంటే టపాకాయలు పేల్చడము, శబ్ద కాలుష్యము, అలాగా వీటిలన్నింటినీ కూడా చేయడం అనేది కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా దీపాల వరుసలో అమ్మవారిని పూజించడము, అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజను నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అలాగే కాలుష్యం, శబ్ద కాలుష్యంతో పాటుగా వాయు కాలుష్యం లేని టపాసులను కాల్చుకుంటూ దీపాల వరుసను ఇంటి ముందు ఏర్పాటు చేసుకుని దీపావళిని జరుపుకున్నట్లయితే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే వారు అవుతామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి ఐ న్యూస్, గన్నవరం నుంచి.